శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు? హరే కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ లెసన్స్. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. అది అర్జునుడు ఎందుకు భయపడ్డాడు. కురుక్షేత్ర యుద్ధభూమి సిద్ధంగా ఉంది. శంఖాలు మోగాయి. రెండు సైన్యాలు ఎదురెదురుగా నిలబడ్డాయి. ఇది సాధారణ యుద్ధం కాదు. ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగే మహాసంగ్రామం. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అన్నాడు, నా రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలపండి. రథం మధ్యలో ఆగింది. అర్జునుడు చూసింది భీష్ముడు, ద్రోణాచార్యుడు, సొంత బంధువులు, స్నేహితులు. అర్జునుడి గుండె భారంగా మారింది. చేతులు వణికాయి. గాంధీవం చేతిలో నుండి జారిపోయింది. కళ్ళల్లో నీళ్లు నిండాయి. అర్జునుడు అన్నాడు, నేను యుద్ధం చేయలేను. అర్జునుడు సాధారణ వ్యక్తి కాదు. అతను మహావీరుడు. కానీ ఆ క్షణంలో భయం, బంధుత్వం, భావోద్వేగం అవి అతన్ని బలహీనుడిని చేశాయి. అతను యుద్ధం నుంచి పారిపోవాలనుకున్నాడు. ఆ క్షణంలో శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు? ఎందుకంటే జీవితం సమస్యల నుంచి పారిపోవడం కాదు, ధర్మాన్ని నిలబెట్టడం. యుద్ధం ఆగిపోతే అధర్మం మళ్ళీ పెరుగుతుంది. కృష్ణుడు యుద్ధాన్ని ఆపలేదు, కానీ అర్జునుడి అయోమయాన్ని తొలగించాడు. అతని దృక్పథాన్ని మార్చాడు. అదే అసలు విజయం. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, నీవు ఈ శరీరం కాదు, నీవు ఆత్మ. ఆత్మ శాశ్వతం, అది నశించదు. మరొక గొప్ప సత్యం ఏమిటంటే నీ కర్తవ్యాన్ని చేయి, ఫలితంపై ఆశ పెట్టుకోకు. ఇదే కర్మయోగం. మన బాధ పని వల్ల కాదు, మన ఆశల వల్ల. ఈరోజు మన యుద్ధభూమి వేరే రూపంలో ఉంది. పరీక్షలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి. మనము అర్జునుడిలానే ఉంటాం. నేను చేయలేను, కానీ గీత చెబుతుంది సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. మన దృక్పథం మారితే భయం పోతుంది, అయోమయం తొలగుతుంది. అర్జునుడు బలవంతుడయ్యాడు ఎందుకంటే యుద్ధం ఆగలేదు. అతని పరిస్థితి మారలేదు, కానీ అతని అర్థం మారింది. అదే భగవద్గీత శక్తి. ఇది కేవలం ఒక గ్రంథం కాదు, జీవితానికి మార్గదర్శి. మీరు కూడా అయోమయంలో ఉన్నారా? గుర్తుంచుకోండి, అర్జునుడిని నడిపించింది శ్రీకృష్ణుడు. మీ జీవితాన్ని కూడా శ్రీకృష్ణుడు నడిపిస్తారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ.